ఐపీఎల్ 19 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్పై ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వరుసగా రెండోసారి ఆర్సీబీ టైటిల్ కొట్టింది. ఫైనల్లో వీరవిహారం చేశాడు విరాట్ కోహ్లీ. హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఐపీఎల్లో విరాట్కు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే. నిలబడి జట్టును గెలిపించాడు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. బ్యాటింగ్ బౌలింగ్లో తేలిపోయింది గుజరాత్ టీం. బౌలింగ్ బ్యాటింగ్లో బెంగళూరు జట్టు ఎరగదీసింది. రసిక్ 3 వికెట్లు తీశాడు. భువి, హేజిల్వుడ్కి చెరో 2 వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ తప్ప గుజరాత్ బ్యాటర్లు పెద్దగా ఆడలేదు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్పై బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన బెంగళూరు 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులు చేశాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో చెలరేగాడు. వెంకటేష్ అయ్యర్ 32 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 24 రన్స్ కొట్టాడు. రజత్ పటీదార్ 15 పరుగులు, జితేష్ శర్మ 11 పరుగులు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ 12, శుభ్మన్ గిల్ 10 పరుగులు మాత్రమే చేశారు. వన్డౌన్లో వచ్చిన నిశాంత్ సింధు 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. జోస్ బట్లర్ 19 పరుగులు చేసి క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అర్షద్ ఖాన్ 15 రన్స్ చేశాడు. తొలి 2 ఓవర్లలో గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. ఈ క్రమంలో బంతిని అందుకున్న హేజిల్వుడ్ తన తొలి ఓవర్లోనే శుభ్మన్ను వెనక్కి పంపాడు. తర్వాత భువి బౌలింగ్లో సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి వికెట్ కీపర్ జితేష్కు చిక్కాడు. బట్లర్, నిశాంత్ సింధు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో గుజరాత్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ 8వ ఓవర్లో రసిక్ సలాం నిశాంత్ను అవుట్ చేయడంతో స్కోర్ వేగం నెమ్మదించింది. 9 నుంచి 12 ఓవర్ల మధ్య 18 పరుగులు మాత్రమే వచ్చాయి. దూకుడుగా ఆడలేకపోయిన బట్లర్ కృణాలు వేసిన 13వ ఓవర్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. అర్షద్ ఖాన్ను హేజిల్వుడ్ వెనక్కి పంపడంతో గుజరాత్ 14.1 ఓవర్లకు 99 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా కూడా విఫలమయ్యాడు. చివరి 3 ఓవర్లలో గుజరాత్ 34 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం 3, జోష్ హేజిల్వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 2, కృణాల్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు.